937 సర్వే నెంబర్లో భూమి అన్నారు. మాకు మా ఒరిజినల్ కోసం అనేసి 1147 నుండి 1162 వరకు సబ్ డివిజన్ ఏర్పాటు చేసి 154 ఎకరాలు మీ ఒరిజినల్ కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఆ రోజు నుండి కూడా ఈ భూమి మీదే, మీకు మళ్ళా తదుపరి పట్టాలు ఇచ్చేంత వరకు మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూసుకుంటామని అన్నారు. ఆ రోజు నుండి మేము ఈ రోజుకి కూడా ఈ భూమి పైన ఎన్నో లక్షలు ఖర్చు చేసి జేసీబీలు పెట్టేసి పర్మిషన్ తీసుకొని జేసీలు పెట్టి దున్ని ఉలవలు జల్లుకొని దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. ఇటీవల కాలంలో మనకు నేషనల్ హైవే శాంక్షన్ కావడంలో మాకు కేటాయించబడినటువంటి సర్వే నెంబర్లు హైవేకి దగ్గరగా ఉండడం చేత కొంచెం అధికారులు అంటే కొంచెం రాజకీయ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ వచ్చేసి మా భూమి పైన పడి దౌర్జన్యాలు చేసి జేసీబీలు పెట్టి దున్నుతున్నారు. మేము ఇచ్చేసి నిలబడి ఈ జేసీబీలు ఎలా పెడుతున్నారు, మీరు ఎవరు, ఎందుకు వచ్చారని మేము అడిగితే, మేము ఈ హైవే రోడ్ కాంట్రాక్టర్ అయినటువంటి కడప ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు వాళ్ళ పిఎంని ప్రాజెక్ట్ మేనేజర్ మేము ఆయన చెప్తే మేము ఇది చేశామని సుమారు దాదాపు ఒక 50 ఎకరాలు అంతా సదరం చేసి జేసీబీలతో పెట్టారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే, మేము హైవే రోడ్డు కోసం ట్రక్కుల కోసం అన్నారు. ట్రక్కుల కోసం మహా అంటే ఎకరా లేదా 2 ఎకరాలు పెట్టుకుంటే సరిపోతుంది, కానీ 30 ఎకరాల వరకు అంతా సదరం చేసి పెట్టారు. మేము నిలదీసి వాళ్ళని ఎన్నికకి పంపించేసి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా పిలిపించి ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో మాకు కేటాయించబడిన సర్వే నెంబర్లు ఎవరికి ఇవ్వకూడదు సార్ అని మేము చెప్పించి ఎంఆర్ఓ గారు కూడా చెప్పి మరలా మేము వాళ్ళ జేసీబీలు ఆపించేసి వెళ్ళిచ్చాము. కాబట్టి ఈ విషయం మాకు ఎన్నో ఏళ్ళ నుంచి మేము తపస్సు చేసుకుంటున్నా కూడా మాకు కేటాయించినటువంటి భూమి మాత్రం మాకు అందడం లేదు. కాబట్టి దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, ఇక కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మేము వేడుకునేది ఏంటంటే